ఈ మధ్య అడవిలో ఓ పెద్ద అద్దం పెట్టి ప్రయోగం చేశారు. కోతి ఎలా ప్రవర్తిస్తుంది, జింక ఎలా ప్రవర్తిస్తుంది, అడవి దున్న ఎలా ప్రవర్తిస్తుంది, ఒక చిరుత ఎలా ప్రవర్తిస్తుంది, ఒక సింహం ఎలా ప్రవర్తిస్తుందని అన్నీ ఒకలాగే ప్రవర్తించాయి. ఒకదానికి కూడా అది అద్దం అని తెలియదు. అక్కడేదో జంతువు ఉందని చెప్పి కాసేపు పోట్లాడి వెళ్ళిపోయినాయి. అంత తెలివి వాటికి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కోతి మామిడి పండు చీకుతూనే ఉంది. నిన్న మీ ఉండిలోకి వస్తుంటే మామిడి తాండ్రి అని అమ్ముకుంటూ వెళ్తున్నాడు. మామిడి పండుని తాండ్రి చేసుకుంటున్నారు మీరు. దాన్ని మీరు కచ్చా మ్యాంగో అని చాక్లెట్లు చేసుకుంటున్నారు. దాన్ని మీరు ప్రియా పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు. దాంతో మీరు అనేక రకాలైనటువంటి వస్తువులు తినుబండారాలు చేసుకుంటున్నారు. చివరికి ఐస్ క్రీమ్ కూడా చేసుకుంటున్నారు, ఐస్ ఫ్రూట్లు కూడా చేసుకుంటున్నారు. చివరికి గర్ల్ ఫ్రెండ్ అడిగితే మామిడి పండు సీజన్ లేకపోయినా సరే మీరు మామిడికాయ రసం ఇవ్వగలుగుతున్నారు. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ మొదటి పేజీలో చెప్తోంది, మనిషిని దేవుడు ప్రత్యేకంగా సృజించాడు.